ఈ వీడియో ఇప్పుడే లైవ్లో జరిగింది మామ. మీలో చాలామంది మిస్ అయి ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ అంతే. నేను చెప్పేదితో దాంతో పాటుగా హౌస్లో జరిగింది మాత్రం అరాచకంగా జరిగింది స్వామి. తనూజ గారిని ఈరోజు లైవ్లో జరిగింది కానీ రేపు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తే ఆవిడని తప్పుగా తీసుకునే వాళ్ళు భయంకరంగా ఉంటారు. దాంతోపాటుగా ఆవిడ ట్రూ గేమర్, ఖచ్చితంగా ఆటగాడరా నాయన, ఎక్కడికక్కడ ప్లాన్లు మారుస్తూ ఎక్కడికక్కడ ఆవిడ స్కెచ్లన్నీ మార్చేసి ప్లాన్లు చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారన్న ఫీలింగ్ వస్తుంది. నా వర్షన్ ఏంటో కూడా చెప్తా. నా వర్షన్ 100% ఆవిడ గేమర్. ఖచ్చితంగా చెప్తున్నా, ఆవిడ సపోర్ట్ లేదు అని ఏడ్చింది, సపోర్ట్ లేదని డ్రామా క్రియేట్ చేసింది ఏదైతే ఉందో అది నేను ఎప్పుడు చెప్పినట్టుగా వరస్ట్ అని చెప్పిన, దట్ ఈజ్ వరస్ట్, దట్ వాజ్ వర్స్ట్. ఎప్పుడైతే అది క్లియర్, దెర్ ఇస్ నో డౌట్. అది ఎంత వరస్ట్ అంటే ఆవిడ మాట్లాడడం, ఆవిడ ఏరవడం, కోపపడడం, సపోర్ట్ చేసినా కూడా చేయలేదు అనేసి గందరగోళం చేసింది ఏదైతే ఉందో అవన్నీ వరస్ట్. అది వాళ్ళ సిస్టరే చెప్పింది, వాళ్ళ మదర్ గారే చెప్పారని. అండ్ వాళ్ళ సిస్టరే చెప్పింది హౌస్లో అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు, నువ్వే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు అని. దాన్ని ఎంత నైస్గా మార్చేశారా అంటే క్లియర్. ఇప్పటి వరకు ఆవిడ సపోర్ట్ గురించి మాట్లాడిన ప్రతిసారి ఆవిడ ఖచ్చితంగా ఆవిడదే తప్పు. అది ఈవెన్ తనూజ కూడా యాక్సెప్ట్ చేసింది. ఎవడైనా తనూజ ఫ్యాన్స్ కానీ ఎక్స్ట్రాలు కానీ చేశారనుకో మీదే తప్పొద్దు మామ, ఆవిడే యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ పాజిటివ్ థింగ్ ఓన్లీ. నేనేమన్నా ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా రివ్యూవర్స్ని వాళ్ళని వీళ్ళని అన్న వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ. ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళ హింట్స్ని పట్టుకుని ఆట మార్చుకోవాల్సిందే. ఆ ఆట ఆల్రెడీ తనూజ మార్చేసింది. అండ్ అంతకు ముందు అంత సపోర్ట్ లేదు అని ఏడ్చింది, అంతా ఫేక్. సపోర్ట్ లేదని ఏడ్చింది అన్న ప్రతి దాంట్లో తనూజ గారిది మిస్టేక్ ఉంది. అది మీరు యాక్సెప్ట్ చేసి తెరాల్సిందే. ఈవెన్ తనూజ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇప్పుడే లైవ్లో అందరూ హౌస్లో వాళ్ళందరి నుంచి నాకు సపోర్ట్ ఉంది అనేసి ఆవిడ నోట్లో నుంచి ఆవిడ మాట్లాడింది. సో వాళ్ళ హింట్స్ ఏదైతే ఉన్నాయో అవి వర్కౌట్ అయ్యి హింట్స్ ప్రకారమే మాట్లాడుతుంది. హింట్స్ ప్రకారం ఆట అంతా చేంజ్ చేసుకున్నది అది క్లియర్గా కనపడుతుంది. ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో నేను చెప్తున్నా కదా, అన్ని రకాలుగా మాట్లాడదాం. ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో సపోర్ట్ లేదనింది వాళ్ళ చెల్లెలు చెప్పగానే ఇప్పుడు కళ్యాణ్తో సపోర్ట్ అందరూ చేస్తున్నారని సనిని చూసారా లైవ్లో అమ్మ అని అనుకునే నెగిటివిటీ కొన్ని రోజులు ఉంటుంది. ఒక 2-3 రోజులు అది కంటిన్యూ అవుతాయి. ఎంటరా ఫేక్ రా స్వామి, అది పడాల్సి వస్తుంది, తప్పదు. తనూజ ఫ్యాన్స్ పడాల్సి వస్తుంది, తనూజ గారు పడాల్సి వస్తుంది. కానీ లాంగ్ టర్మ్లో ఆట మార్చేసుకున్నది క్లూస్ తర్వాత అనేది ఒక గేమర్ అనే వాళ్ళు తప్పులు ఉంటాయి, రైట్లు ఉంటాయి. తప్పు జరిగిన తర్వాత ఎవరైనా ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మార్చుకొని వెళ్తుండాలి, తప్పదు. అది ఆవిడ మార్చుకున్నది. కొంత నెగిటివిటీ అయితే ఫేస్ చేయాల్సింది. ఎందుకంటే అప్పుడంతా లేదని చెప్పేసి ఒకసారి చెల్లెలు రాగానే మార్చేసుకున్న దాని నెగిటివిటీ అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాలి. మనం అప్పుడంతా చెప్పుకున్నదే. ఈ విషయం మీద స్టార్ట్ చేస్తాను లైవ్లో. ఈ వీడియో మీరు మొత్తం చూస్తారు, చూడాలి కూడా. ఈ వీడియో పెద్దగా లెంత్ ఉండదు. దివ్య గారి మదర్, అమ్మగారు అబ్బా ఏమన్నా మాటల పుట్టరా ఆవిడ, నిజంగా సూపర్ అండి. దాంతోపాటుగా ఆవిడ మాటలతో ఏమనిపించింది అనేది కూడా చెప్తా. దివ్య గారి ఆటని కూడా దివ్య గారు 10% ఆట అయితే ఈవిడ 90% ఆట ఆడేశారు అన్న ఫీలింగ్ వచ్చింది హౌస్లోకి వచ్చి. ఆవిడే ఆడారు దివ్య గారి ఆటని, దాని గురించి చెప్తా. దాంతోపాటుగా కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు హౌస్లోకి వెళ్ళారు. హౌస్లో ఏం జరిగింది అనేది మనకు చూపించకపోయినా తర్వాత ముందు కాన్వర్జేషన్లో మనకు క్లారిటీ వచ్చింది. ఆవిడ వచ్చింది ఏం జరిగింది, తనూజ గారు ఏమి చేశారు, తనూజ గారు చేసిన దానికి కళ్యాణ్ ఏం బాధపడుతున్నాడు, ఎంత ఆలోచిస్తున్నాడు, ఈ లవ్ ఏంటి, ఈ కథ ఏంటి, ఈ ప్రేమానురాగాలు ఏంద్రా నాయన అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్రెస్ చేస్తారు. దీంట్లో మీరు కొంతమంది హట్ అవ్వచ్చు, బాధపడవచ్చు, బట్ స్టిల్ అంతా నా ఒపీనియన్ మాత్రమే. నా ఒపీనియన్లో మీలో చాలామంది ఏకీభవించి తీరుతారు న్యూట్రల్గా మీరు ఆలోచిస్తే. మొత్తం పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఫస్ట్ దివ్య వాళ్ళ మదర్ గారి ఆట, ఆవిడ వేసిన స్కెచ్, ఆవిడ ప్లానెడ్గా మాట్లాడారన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. పర్సనల్ ఒపీనియన్, అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. దాని గురించి కూడా మాట్లాడే ముందు ఫస్ట్ కళ్యాణ్ రిలేటెడ్గా మాట్లాడదాం. ఈ సీజన్లో ఎక్కువ మంది వెయిట్ చేస్తుండేది, ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండేది, ఎక్కువ మంది వెయిట్ చేస్తుండేది. కొంచెం కనెక్ట్ అయింది ఎమోషనల్గా. ఆల్రెడీ అతను భయంకరంగా ఏడ్చాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి అందరూ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. ఏ ఫ్యాన్స్ కాబట్టి వెయిట్ చేస్తున్నారు, అది ఫ్యాక్ట్. తర్వాత తనూజ గారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. తనూజ వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారనే దాని గురించి వెయిట్ చేస్తారు. ఆవిడ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నది కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి. అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా, ఆ ఫ్యామిలీ రిలేటెడ్గానే మొత్తం ప్లాన్ దాని మీదే జరుగుతుంది. లేస్తే సాక్రిఫైస్ అంటాడు, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు 20 నిమిషాలు తీసేసి 15 నిమిషాలు తీసుకున్నాడు. 15 నిమిషాల్లో కూడా సంజన గారికి 5 నిమిషాలు అన్నారు కానీ 1 నిమిషం ఇచ్చాడంట. ఆవిడ కూడా సరే అన్నదంట. 1 మినిట్ ఇచ్చేశాడు. ఓన్లీ 14 నిమిషాలే మిగిలింది. ప్రతి సీన్ జరిగినప్పుడల్లా కళ్యాణ్ ఏంట్రా బాబు, ఫ్యామిలీ వీక్ అని కళ్యాణ్ చుట్టూనే తిరుగుతూ వచ్చింది. ఈరోజు కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిపోయారు. వచ్చి వెళ్ళింది కూడా ఉన్న 14 నిమిషాలు కూడా ఓవర్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా జరిగిపోయింది. ఇంతవరకు ఎవరిది జరగనంతగా డిఫరెంట్ యాంగిల్స్లో అది సెన్సేషన్ అయ్యేటట్టుగా జరిగింది అనేది మనకు వచ్చిన అప్డేటు. అండ్ లోపల హౌస్లో కూడా జరిగింది. ఏం జరిగిందంటే ఆవిడొచ్చి మాట్లాడి నువ్వు కప్పు కొట్టి రావాలి, నువ్వు గెలిచి రావాలి అనే మాట కూడా మాట్లాడారంట. అది టెలికాస్ట్ అవుద్దో లేదో తెలీదు. ఫస్ట్ ఇప్పుడు ఒకటి జరిగింది, వచ్చారు, మాట్లాడారు. వెళ్ళిపోయేటప్పుడు తనూజ గారు వాళ్ళ మదర్కి చీర గిఫ్ట్గా ఇచ్చారంట. ఎవరికి ఇవ్వలేదు. డమాన్ వాళ్ళ మదర్ వచ్చారు, దివ్య వాళ్ళ మదర్ వచ్చారు, తర్వాత ఇంకా అంటే వాళ్ళ మదర్స్ వాళ్ళే వచ్చారు.
వీళ్ళకి శారీ ఎవరికి ఇవ్వలేదు. ఓన్లీ మన కళ్యాణ్ వాళ్ళ మదర్కి మాత్రమే శారీ ఇచ్చి పంపించారు. ఈవెన్ ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ మేబీ వాళ్ళ వైఫ్ వస్తారు, అదే కాబోయే వైఫ్ లవర్ వస్తారు, మేబీ ఆవిడకి కూడా శారీ ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం వెరీ ఇంప్రెసివ్. ఇంకా అసలు దాన్ని ఏ విధంగా తీసుకోవాలో మీ ఇష్టం. గేమర్గా తీసుకోవాలో, ఆటగాడిగా తీసుకోవాలో, మనసున్న మహారాణిలాగా తీసుకోవాలో మీ ఇష్టం. అన్ని రకాల యాంగిల్ తీసుకోవచ్చు. ఒక్కొక్క యాంగిల్ చూద్దాం. గేమర్గా తీసుకోవాలి అంటే వాళ్ళ చెల్లెలు వచ్చి హింట్స్ ఇచ్చిన తర్వాత, సపోర్ట్ అనే దాంట్లో హింట్స్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ రిలేటెడ్గా ఏదో గట్టిగా చెప్పు ఉండాలి. అండ్ కళ్యాణ్ రిలేటెడ్ గట్టిగా చెప్పడం వల్ల ఇంకొంచెం స్ట్రాంగ్ అయి ఉండాలి. అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఈవెన్ ఈ మధ్యకాలంలో కళ్యాణ్ రిలేటెడ్ ఇవి స్ట్రాంగ్గానే క్లోజ్గానే అవుతూ వచ్చారు. మొన్న అయితే అసలు ఎవరూ సపోర్ట్ లేదన్న ఆవిడ ఈరోజు వాళ్ళ సిస్టర్ వచ్చిపోయినప్పటి నుంచి ఇంకొంచెం క్లోజ్ అయ్యి కళ్యాణ్ రిలేటెడ్ కొంచెం చాలా క్లోజ్గా చాలా బాగా ఉంటున్నారని క్లియర్గా విజిబుల్ అవుతుంది, క్లియర్గా కనపడుతుంది. అలాగనే ఉండాలా, లేదా జెన్యున్గానే వాళ్ళ మదర్ మనస్ఫూర్తిగా నచ్చేనో చేసి ఉండాలా. అది ఎందుకు చేసింది అనేది కళ్యాణ్ అడుగుతారు, చెప్తారు కూడా. శారీ ఇచ్చేసరికి షాక్ కళ్యాణ్, ఏంట్రా అని ఎక్కువ ఆలోచించుకొని ఓవర్ థింక్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇది పక్కన పెడితే తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే, కళ్యాణ్ వాళ్ళ మదర్ వెళ్ళేటప్పుడు ఎక్కి 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 ఏడ్చాడు గేట్ దగ్గర. వాళ్ళ మదర్ని చూపించాలి, మనకి ఏడ్చేదే చూపించారు. ఏడుస్తూ ఉంటే ఇమాన్యుయల్ సంజన గారు వద్దురా ఏడవద్దురా నువ్వు ప్రౌడ్ ఫీల్ అవ్వాలరా, అద్దిరా ఇద్దరు అనేసి ఓదారుస్తాను ఉంటే తను వెనక నిలబడి అయ్యో అన్నట్టుగా చూస్తూ ఉండి తర్వాత లోపలికి వచ్చి కూర్చున్నాడండి. ఇక్కడ జరిగిన అసలు విషయం అంతా, కళ్యాణ్ నిజంగానే తనూజ గారిని ప్రేమిస్తున్నాడా అంటే నాకైతే పర్సనల్ ఒపీనియన్ క్లియర్గా ప్రేమిస్తున్నాడు, ఇండైరెక్ట్గా ఆ అమ్మాయికి చెప్తున్నాడు అన్న ఫీలింగ్ ఇప్పుడు లైవ్ చూస్తే ఇంకొంచెం అనిపించింది. స్వామి మీకేమనిపించిందో జెన్యూన్ కామెంట్ చేయండి. ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. కళ్యాణ్ ట్రూగా ప్రేమిస్తున్నట్టే కనపడిపోతుంది, అది క్లియర్. అది ఇన్ఫాక్చుయేషన్. ఫస్ట్ టైం ఒక సీరియల్ హీరోయిన్ చూశానని ఆ ఫీలింగ్తో లైన్లో పడిపోయాడా, అమ్మాయి అంటే క్రష్ అనిపిస్తుందా, ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడా, ఏదైనా కావచ్చు. ఆ అమ్మాయి అంటే ఖచ్చితంగా ఇష్టం అయితే కనపడుతుంది, ఆటలో కనపడుతుంది. ఆ అమ్మాయి కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ అమ్మాయి టాప్ 1 అని తెలిసిన, ఇతను టాప్ 2 అని తెలిసినా కూడా ఆ అమ్మాయితో ఆట విషయంలో పక్కన పెడితే ఆ అమ్మాయితో క్లోజ్ బాండింగ్ క్రియేట్ చేసుకుని క్లోజ్ బాండింగ్ అట్లానే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆట రకంగా గేమ్ ఆడదాం ఆ అమ్మాయితో అన్న ఫీలింగ్లో కనపడట్లేదు. ఇది పక్కన పెడితే ఏం జరిగిందంటే, డైనింగ్ టేబుల్ మీద వచ్చి కూర్చున్నప్పుడు అది మీరే అర్థం చేసుకోండి. దీన్ని నా అనాలిసిస్ కూడా చెప్పేస్తా, లెంత్ వచ్చుకొని సూపర్. కూర్చున్న తర్వాత ఆవిడ తనూజ గారు ఉన్నప్పుడు ఆవిడ ఫ్రిడ్జ్ దగ్గర తిరుగుతూ ఉంటే, ఎందుకు ఇచ్చావు అసలు, వాళ్ళ మమ్మీకి శారీయే ఇచ్చిందని మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఒక ఆడవాళ్ళు ఏమి ఇస్తారు గిఫ్ట్ ఇంట్లోకి వస్తే, శారీ, ఆ తర్వాత బొట్టు కుంకుమ ఏదో ఇచ్చుంటారు, జాకెట్టు ఏదో ఇచ్చుంటారు. ఈ జాకెట్ ఉండదులే, శారీ ఇచ్చుంటారు, ఆవిడ కట్టుకున్న శారీ కొత్తది ఏదో ఇచ్చుంటారు, అది ఇచ్చుండొచ్చు. ఎందుకు ఇచ్చావు మా మమ్మీకి అంటే, ఏమి ఇవ్వకూడదా సంథింగ్ ఇదంటే, అలా కాదు ఎవరికి ఇవ్వలేదు మా మమ్మీకే ఇచ్చావు, అదేంటి ఎందుకని అంటే అప్పుడు కూర్చొని చెప్తారు తనూజ గారు, ఏం లేదు ఈ హౌస్లో నన్ను బాగా అర్థం చేసుకుని నాకు కొంచెం బాగా సపోర్ట్ చేస్తున్నది నువ్వే అని అనగానే ఆట ఎలా మార్చిందంటే, హౌస్లో నువ్వే కదా అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారన్న మాటకి భయంకరమైన ట్రోల్ వచ్చేయండి. నేను చెప్పాను కదా, నేను ఏది చెప్పినా ఫ్యాక్ట్ జరిగిపోద్ది, అంతే 90% జరిగిపోద్ది. ఎందుకంటే ఆవిడే అన్నది, అసలు ఎవడూ సపోర్ట్ లేరని దాని ఈ క్లిప్ని వేసుకొని ఫుల్గా ట్రోల్ చేస్తారు మామ. అది మాత్రం తనూజ ఫ్యాన్స్ మూసుకొని భరించాల్సిందే, తప్పదు. కానీ అది లాంగ్ టర్మ్లో ఎందుకు ప్లస్ అవుద్దంటే, లాంగ్ టర్మ్లో ప్లస్ అవుద్ది. ఎందుకంటే అవునయ్యా వాళ్ళ అమ్మాయి తప్పు చేసింది, క్లియర్గా సపోర్ట్ ఉండడం లేదన్నది తప్పు. ఆ రోజు డిఫెండ్ చేశారు కళ్యాణ్ ఫ్యాన్స్, ఈ రోజు మళ్ళీ తనూజ ఫ్యాన్స్ డిఫెండ్ చేసుకున్నారు. కానీ ఈ రోజు డిఫెండ్ చేసుకున్నాడు కుదరదు, ఎందుకంటే 2 క్లిప్పులు కలిపి పెడతారు. బట్ ఇనిషియల్గా ఇలా అనిపించిన తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పిన తర్వాతనే మారిందిరా, అందరితో మారింది అనేది 2-3 రోజుల తర్వాత మర్చిపోతారు. ఆ 2-3 రోజులు ఆ సెగ అయితే ఖచ్చితంగా ఇటు ఉంటుంది. చెప్పింది అందరి సపోర్ట్ ఉంది నాకు, కానీ నీది కొంచెం మన ఇద్దరం క్లోజ్ అయ్యాం, సపోర్ట్ ఉంది, నువ్వు కొంచెం బాగానే ఉన్నావు నాతో, అది ఇది అనేసి రిలేషన్ ఉంది కాబట్టి మన ఇద్దరి మధ్యలో కొంచెం క్లోజ్ అయ్యాం కాబట్టి నువ్వు కూడా సపోర్ట్ చేసే కాబట్టి అందరితో పాటు అని చెప్పి నేను అందుకు ఇచ్చానులే అనేసి అంటది. అనేసి అనగానే దీనికి ముందు ఒక సీన్ జరగదు దీనికి రిలేటెడ్గా. కళ్యాణ్ ఏమంటే, వాళ్ళ మీ మదరు చాలా ప్యూర్గా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, అది ఇది అంటే, అవును మా మదర్ చాలా కష్టాలు పడ్డారు, మా నాన్న ఎంత కష్టాలు పడ్డా మా మదర్ వదలలేదు మా నాన్నని, మా నాన్నతో తోడుగా బాగుండేది మా మదరు, ఎన్ని కష్టాలు పడ్డా ఫేస్ చేశారు అనేసి చెబుతూ ఉంటే, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కదా అంటాడు. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అంట, వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నగారిది ఇద్దరు లవ్ మ్యారేజ్ అంట. ఈ మాట చెప్పేటప్పుడు తనూజ అంటది, మనం అనుకుంటున్నాం చూసావా కళ్యాణ్ ఎక్కి ఏడ్చాడని, ఆ ఏడ్చిన దాని రిలేటెడ్గా మొన్న వాళ్ళ మదర్ వచ్చి అన్నారంట, హాస్టల్లో ఏడ్చింది మాకు ఇష్టం లేక కాదు నీ చదువు కోసమే అని. అది వీళ్ళతో అన్నారు అందరితో అన్నారంట. తనూజ అంటుంది, రేపు చెప్పింది కదరా చదువు కోసం వేశారని, అంతేగాని నీ మీద ఇష్టం లేక కాదని చెప్పారు కదా అనేసి అంటే, అవునులే అనేసి అంటాడు. అప్పుడు ఈ లవ్ గురించి చెప్తారు, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కాబట్టి అలా కలిసిమెలిసి ఉన్నారు అనగానే, అవునా లవ్ మ్యారేజా అనేసి అనగానే మీ అమ్మదే అప్పుడే అంటాడు కళ్యాణ్,
ఇప్పుడు అనిపించింది నాకు ఈ ప్రేమ ఇది అంత గెలకతానే ఉన్నాడు కదరా స్వామి, ఆట గురించి పట్టించుకోకుండా ఇక్కడి నుంచైనా ఆట గురించి పట్టించుకోవాలని తనుజ ఇక్కడ ఒక స్టెప్ తీసుకున్న స్వామి నాకు వెరీ అప్రిషియబుల్ అనిపించింది. నాకు భలే నచ్చింది తనుజ. ఏమంటాడంటే కళ్యాణ్ వాళ్ళ అమ్మ గురించి, లవ్ స్టోరీ గురించి మాట్లాడతా, ఈ లాయల్టీ నాకు మా అమ్మ నుంచి వచ్చింది అంటాడు. ఈ లాయల్టీ అంటే ఆల్మోస్ట్ దగ్గర ఈ లవ్ రిలేటెడ్, నాకు నీ మీద ఉన్న ఇష్టమనో ఆ ఇష్టాన్ని నేను ఎప్పుడు చూపిస్తున్నాను చూసారా, అది మా అమ్మ నుంచే వచ్చింది అన్నట్టుగా అన్నాడు. ఇండైరెక్ట్గా అదే ఫీలింగ్. మీరు ఎంతమంది కవర్ చేసిన కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా అన్నా కూడా అదే తనకు వచ్చిన ఇష్టాన్ని ఇండైరెక్ట్గా ఈ లాయల్టీ నాకు మా అమ్మ నుంచి వచ్చింది అనగానే, ఓ అవునా అని వెళ్తూ అది నీ వైఫ్కి తెలియాలి, ఫ్యూచర్ వైఫ్కి నాకెలా తెలుస్తుంది అనేసి అన్నారు. ఆవిడ క్లియర్గా ఇతనికి నా మీద ఇష్టం ఉంది, దాన్ని కట్ చేద్దాము, తనకు కూడా ఇబ్బంది అవుతుంది, తను ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాడని క్లియర్గా అనిపించే ఇలా మాట్లాడిందని నాకు అనిపించింది. దీని తర్వాత ఒక మాట మాట్లాడద్ది, ఫ్యూచర్ వైఫ్కే తెలియాలన్నప్పుడు కళ్యాణ్ ఏమంటాడే, ఓ రా ఏమంటుంది తెలుసా, ఏదైనా చెప్పాలా, వెళ్తూ ఉంటుంది ఆవిడ గేట్లో నుంచి, అదే మెయిన్ డోర్లో నుంచి బయటికి హాల్లో నుంచి, ఇతను కిచెన్ దగ్గర కూర్చుంటాడు డైనింగ్ టేబుల్లో, ఏదైనా చెప్పాలా, మర్చిపోయావా ఏదైనా చెప్పడం అని అంటే ఏంటి అంటే వచ్చి కూర్చుంటుంది. ఎదురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే, ఇవన్నీ డిస్కషన్ తీసుకొస్తారు, శారీ మాటలు ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావు అది అన్నప్పుడు అప్పుడు ఏమంటుందంటే, నువ్వు సపోర్ట్ చేసావు, శారీ ఇచ్చిన దానికి రీజన్స్ చెప్తూ సపోర్ట్ చేసావు, అది కూడా కాకుండా ఈ 5 వారాలే కదా, తర్వాత నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అంటది. ఇక్కడ నచ్చింది తనుజ నాకు. ఇతను హోప్స్ పెట్టుకున్నాడు, లాయల్టీ అది ఇది లవ్ ఆ రేంజ్లో మాట్లాడుతుంటే, నీ లైఫ్ నీది నా లైఫ్ నాది 5 వారాల తర్వాత అనే మాటతో నువ్వు దయచేసి నీ ఆట మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అనేసి ఇండైరెక్ట్గా తనుజ చెప్పేసింది. ఇప్పటికైనా తనుజ లవ్ ఇదన్నీ పక్కన పెట్టి కళ్యాణ్ తన ఆట తను ఆడుతున్నాడు, తప్పదు. కానీ ఎక్కువ తనుజ చుట్టూనే తనుజ కోసం ఏదైనా చేస్తాను, 2 వారాలు నామినేట్ అవుతాను, తనుజ కోసం టైం ఇవ్వడానికి 15 నిమిషాలు రెడీ అని ఇలాంటి నిబ్బాయి వేషాలన్నీ తగ్గించుకోకపోతే ఇది కానీ మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ అయితే కళ్యాణ్ నెగిటివ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది హర్ట్ అయినా హార్ష్ ట్రూత్ అయినా చెప్పాల్సిందే. ఇక్కడ తనుజని అప్రిషియేట్ చేయాలి. ఇండైరెక్ట్గా హోప్స్ ఇవ్వకుండా 5 వారాల తర్వాత నీ లైఫ్ నాది నా లైఫ్ నీది అని చెప్పిన విధానం ఏదైతుందో వెరీ గుడ్ అనిపించింది. అతను అట్లా మాట్లాడుతుండే క్లియర్గా ఒక అమ్మాయికి నువ్వు ఎలా మాట్లాడావు, అమ్మాయిలకి అర్థమైనంత నీట్గా ఎవరికి అర్థం, నువ్వు హలో పెట్టే దాంట్లో కూడా ఏ టైంలో పెట్టావు, ఎలా పెట్టావు, ఆ స్పెల్లింగ్ ఎలా పెట్టావు దాంట్లో కూడా వాళ్ళ లవ్వా, ఈడు ఎదవేసాలు వేస్తున్నాడా, ఈడు నన్ను ఇష్టపడుతున్నాడా, ఈడు ఏం కోరుకుంటున్నాడని అమ్మాయికి బాగా అర్థమైపోద్ది. ఏది బ్యాడ్ టచ్ ఏది గుడ్ టచ్ ఇవన్నీ అమ్మాయిలకి క్లియర్గా అర్థమవుతాయి. అలాగే కళ్యాణ్ అనవసరంగా హోప్స్ పెట్టుకుంటున్నాడని అర్థమయ్యే 5 సంబంధమే లేని సిచ్యువేషన్లో 5 వారాల తర్వాత నీ లైఫ్ నీది నా లైఫ్ నీది అనే మాట అనేది అంటే అనేసి అంటాడు, సంథింగ్ ఏదో అంటాడో తలకాయ ఉంచుకుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వచ్చి మంచిగా ఓదారుస్తాడు. వీళ్ళిద్దరు బాండింగ్ మనకు కనపడలేదు కానీ ఇద్దరు భయంకరంగా క్లోజ్ అయిపోయారు. 5-6 వారాల నుంచి ఇద్దరు ఒకే బెడ్లో ఉంటున్నారు, ఏదో గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. వచ్చి రే ప్రౌడ్ ఫీల్ అవ్వాలరా, మీ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందా, ఎంత సాధించావురా, 5 కోట్ల మంది జనాల ముందు మీ అమ్మని పరిచయం చేసావురా, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చావురా, అబ్బాబా సూపర్ రా, ఎరవద్దురా, నువ్వు ఏదో చేసావురా, నువ్వు గట్టిగా ఆడు, నీ ఆటను వాడు, సూపర్ రా, నువ్వు మీ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవి అని గట్టిగా చెప్పాడంట. అప్పుడు కళ్యాణ్ ఎక్కి ఏడుస్తాను ఉంటాడు, ఓదారుస్తున్న కొద్ది ఏడుస్తాను ఉంటే అప్పుడు సంజనా గారు వస్తాడు, ఏరా హ్యాపీ టీయర్సే కదా, హ్యాపీ టీయర్స్ అయితే పర్లేదు, నో ప్రాబ్లం రా, నువ్వు సాధించావు, నువ్వు ఏడవద్దురా, చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావురా అనేసి అంటాను ఉంటుంది. గేట్ దగ్గర అంటారు, ఇక్కడ కూడా అంటారు. ఇది వాళ్ళ మదర్ వచ్చినప్పుడు జరిగింది. వీళ్ళ మదర్కి తనుజ గారి శారీ ఇవ్వడం ఏదైతే ఉందో సూపర్ గెస్చర్. అది ఒకటి కళ్యాణ్ సపోర్ట్గా నిలబడ్డాడు అన్న దాని మీద ఇచ్చుండొచ్చు. ఆవిడ నిలబడలేదని ఫీల్ అయింది, తర్వాత ఇచ్చింది సపోర్ట్ అనేసి అన్నట్టు ఇచ్చింది. వాళ్ళ చెల్లెలు ఏదో హింట్ ఇచ్చెళ్ళరు, అది ఆ రకంగా కూడా ఇచ్చుండొచ్చు. అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా క్లోజ్గా ఉన్నారు అనే పాయింట్లో కూడా ఇచ్చుండొచ్చు. ఇది 2 రకాలండి. తనుజ గారు ఈజ్ ఎ గేమర్, తనకు ఆల్రెడీ కళ్యాణ్ టాప్ 2 అని తెలుసు కాబట్టి కళ్యాణ్తో రైవలరీ పెట్టుకోవడానికి ఆవిడకి ఇష్టం లేదు, ఇమాన్యుల్తో పెట్టుకోవడానికి ఇష్టం లేదు. ఆవిడ నీట్గా వెళ్ళిపోతున్నా, ఆవిడ మనం నెంబర్ 1లో ఉన్నాం కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఇచ్చుండొచ్చు. 2 రకాలుగా, ఒకటి ఏ రకంగా తీసుకున్నా ఆవిడకి అది ప్లస్సే అవుతుంది. ఇనిషియల్గా సపోర్ట్ అందరూ ఇస్తున్నారనే పాయింట్ మాత్రం నెగిటివ్గా 2-3 రోజులు పోర్ట్రే అవుతుంది, తర్వాత ప్లస్ అవ్వచ్చు. ఈ 2-3 రోజులు హేట్రేట్ తీసుకోవాల్సిందే తప్పదు. ఎందుకంటే క్వైట్ ఆవిడ ఇన్ని రోజులు మిస్టేక్ చేశారు, సపోర్ట్ చేసిన వాళ్ళని చేయలేదన్నారు. వాళ్ళ అక్క చెప్పిన తర్వాత వాళ్ళ చెల్లెలు చెప్పిన తర్వాత మార్చుకునేది వెంటనే మార్చుకునే సరే జనాలకి ఏంట్రా నాయన అన్న ఫీలింగ్ వస్తే ఆ హేట్రేట్ గట్టిగా తీసుకోవాల్సింది తీరాల్సిందే. నేను కూడా చెప్తాను కదా, మొన్నటిదాకా గట్టిగానే చెప్పాం వరస్ట్ అదే అంత వరస్ట్ ఆవిడ సపోర్ట్ తీసుకొని కూడా తీసుకోలేదని చెప్పింది. ఇప్పుడు మార్చుకున్న తర్వాత ఆట ఫ్యామిలీ వీక్ తర్వాత ఎవడైనా మార్చుకుంటాడు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆవిడ నీట్గా మొత్తం ప్లేట్ మార్చేశారు. స్టిల్ ఓకే, 2-3 రోజులు మనం అనుకుంటాం ఏంట్రా నాయన అని, తర్వాత ఓకే అనుకుంటాం. కనీసం మార్చుకున్నది కదా, ఇప్పటి నుంచైనా జెన్యూన్గా ఇప్పటి నుంచైనా సపోర్ట్ తీసుకున్నప్పుడు సపోర్ట్ని యాక్సెప్ట్ చేయాలని అనిపించింది. ఇది అయిపోయిన తర్వాత కళ్యాణ్ చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ మదర్ వచ్చి నువ్వు కప్పు గెలవాలి, బాగా ఆడు, నీ మీద ఇది ఉంది, నువ్వు అది నిన్ను హాస్టల్లో వేసింది నీ చదువు కోసమే ఇవన్నీ చెప్పేసి ఆవిడ కూడా ఏడ్చి ఆవిడ కూడా బాధపడలేరంట. సూపర్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్ నెక్స్ట్ డేకి. ఇది కళ్యాణ్ అండ్ తనుజ రిలేటెడ్గా. ఈవిడ శారీ ఇచ్చిన దాన్ని
మీరు ఎలా తీసుకుంటారు, మీ వర్షన్లో ఏంటి అనేది కామెంట్ చేయాలి ఖచ్చితంగా. ఇది కళ్యాణ్ బీభత్సమైన హ్యాపీకి ఫీల్ అయ్యాడు, మామూలు ఫిదా కాదు. ఇంకా తనుజకి ఏంట్రా నాయన అనేసి ఈ లాయల్టీలు ప్రేమలు ఏం మాట్లాడుతున్నాడు. ఇది జరిగింది. తర్వాత ఒక సీన్ జరిగింది మామ. ఇది చెప్పి దివ్య గారి వాళ్ళ అమ్మగారి గురించి, వాళ్ళ అమ్మగారి ఆట నుంచి చెప్తాను. ఇది కొంచెం లెంత్ అయిపోతుంది, బట్ స్టిల్ చెప్పాలి. ఏం జరిగిందంటే బయటికి వెళ్ళిన తర్వాత మేబీ వాళ్ళ ఫాదర్ని మిస్ అవుతున్నట్టుంది. వాళ్ళ మదర్ వచ్చిపోయారు కాబట్టి భరణి గారి మీద ఆవిడకి ఉందండి, తనుజ గారికి. అంత ఏం ఫేక్ ఏం కాదు, కొంచెం కంట్రోల్, కొంచెం క్లోజ్ బాండింగ్ అయితే క్రియేట్ అయింది. ఈ ఆట కోసం సార్ అని అదని ఇదని ఆయన నెగిటివ్ అవుతున్నారని ఆ గేమ్ ప్లాన్ ఏదో మార్చేసింది. కానీ ఈరోజు భుజం మీద పడుకొని ఉంది, బయటకు వచ్చిన ఆ ఫ్రేమ్ చాలా బాగుంది చూడడానికి. వాళ్ళిద్దరిని చూస్తే ఆ ఫుటేజ్, ఇద్దరు భుజం మీద కూర్చొని ఇట్లా ఉండింది. ఆయన కూడా ఇట్లా ఓదారుస్తూ చేతులు ఇలా అంటూ ఇద్దరు ఉన్నారు. కళ్యాణ్ పక్కన కూర్చుంటారు, లైవ్లో అది జరుగుతుంది. ఇది పక్కన పెట్టేద్దాం, కళ్యాణ్ రిలేటెడ్గా చూద్దాం. కళ్యాణ్ రిలేటెడ్గా రేపు బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ ఇచ్చి లోడింగ్ అన్ని రకాలుగా కూడా. అండ్ తనుజ రిలేటెడ్గా కూడా తనుజ కూడా క్లారిటీ ఇచ్చేసింది. కాబట్టి వీళ్ళిద్దరు విడిపోయి ఆ లవ్ యాంగిల్లోని చూపించకుండా ఈవిడైతే క్లారిటీ ఇచ్చేసింది. ఇతనే దాన్ని వదిలేసి గేమ్ మీద ఫోకస్ చేస్తే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి విన్నర్కి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇతను అనవసరంగా తనుజ కోసం ఏదైనా చేస్తాననే యాంగిల్ క్రియేట్ అయితే తనుజ ఆట మార్చుకొని కానీ ఇలాగే కానీ ఓవర్ యాక్షన్ చేయకుండా ఆ ఏడుపులు ఆ చిరాకులు పడకుండా ఉంటే తనుజనే విన్నర్ అయిపోద్ది. ఇది ఈ రెండు వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఈ కళ్యాణ్ చేతుల్లో ఉంది ఎవ్రీథింగ్. కళ్యాణ్ కానీ తనుజాని వదిలేసి తనుజ ప్రేమ అనే యాంగిల్లో ఆ ఏదో ఆయన ఇన్ఫాక్చుయేషన్ అనే యాంగిల్ వదిలేసి కానీ ఆడితే కళ్యాణ్ విన్నర్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయనగా వదలకపోతే తనుజ గారు వన్ సైడ్ కూడా అయ్యే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు టైట్లో ఉన్నారు. ఇది ఓటింగ్ అప్పీల్లో ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడడం. ఇప్పుడు దివ్య వాళ్ళ మదర్ వచ్చారండి, హైలైట్ అండి. వాళ్ళ మదర్ని చూస్తే నాకు ఆడ హైపరాది గుర్తొచ్చారు. హైపరాది ఎలాగైతే మాట్లాడతాడో అలాగే మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఏమన్నా పంచులేసారు, ఏమన్నా ఎనర్జెటిక్ ఉన్నారు, ఏమన్నా హైలైట్. ఆవిడ అసలు సోలో ట్రావెల్ అంటారు, బ్యాంకాక్ అంటారు, ఈవిడ కూడా సోలో ట్రావెల్ లాగా ఉన్నారు. బ్యాంకాక్ అంటారు, కమాన్ వస్తారా మీరు వెళ్దాం అనేసి అంటారు, హైఫైలు కొడతారు అందరితో, అంత క్లోజ్గా అంత సూపర్ అండి. దాంతోపాటుగా ఈవిడ కొంచెం ప్లానెడ్గా కూడా మాట్లాడారన్న ఫీలింగ్ వచ్చింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అది మాట్లాడినా తప్పలేదు, మాట్లాడమే కరెక్ట్ కూడా. ఎందుకంటే మన ఇంట్లో కంటెస్టెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినప్పుడు ఫ్యామిలీ మెంబర్ వెళ్ళినప్పుడు దాన్ని కవర్ చేయాలని కూడా చూస్తారు. అది కవర్ చేసే భాగంగా వాళ్ళంత తెలివిగా మాట్లాడడం అనేది వెరీ అప్రిషియబుల్. దాంట్లో భాగంగా 1-2 మాటలు ఎవరైతే తెలివిగా మాట్లాడారన్న ఫీలింగ్ కూడా వచ్చింది. దాని గురించి మాట్లాడతాం. మొత్తం రాసుకున్నాను, ఇది నీట్గా ఉంటుంది, ఇది సూపర్ ఉంటుంది. దివ్య వాళ్ళ మదర్ ప్రోమో వచ్చిందిగా, వీళ్ళది కూడా ఎపిసోడ్లో వేయలేదు, లైవ్లో వచ్చి వెళ్ళిపోయారు. నైస్గా అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. వచ్చి దివ్యకి వాళ్ళు పిండి పూస్తున్నట్టున్నారు, ఆడు పిండి పూస్తుంటే అప్పుడు వచ్చారు బిగ్ బాస్ అందరూ ఫ్రీజ్లో ఉన్నప్పుడు వచ్చారు. రాగానే వాళ్ళ అమ్మ ఎంత ఎనర్జీ అంటే హైపరాదిలాగా పంచులు వేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏంటి ఈ పిల్ల కిచెన్లోకి వచ్చి స్కూల్ నుంచి రాగానే వంట చేపించి చంపేస్తుంది నన్ను, అంత అల్లాడిచ్చేస్తుంది అనేది చెప్తుంటే, నువ్వు నా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ, అసలు ఏంటి నా ఫ్యామిలీ నువ్వు, ఎందుకంటే ఏంటి అన్నీ నా మీద పంచులు వేస్తున్నట్టుంది అమ్మాయి. ఆవిడ వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు ఇంకా నా ఫ్యామిలీ ఏంటి అని వీళ్ళ ఫ్యామిలీ అనేసి ఆ ఎనర్జీ చూడండి. అందరినీ హక్ చేసుకొని తనుజ గారిని రీతుని వీళ్ళందరినీ హక్ చేసుకునే విధానం, వాటికి వేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లియర్గా బెస్ట్ ప్రోమో యాజ్ ఆఫ్ నౌ ఈ ఫ్యామిలీ వీక్లో బెస్ట్ ప్రోమో ఇవ్వాలి ఈవిడిది. మనకేంటంటే ఎమోషన్ లేదని అనుకోవచ్చు, కానీ సూపర్ ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు, మామూలు ఫన్నీ కాదు. అందరినీ కలుపుకోబోయిన విధానం, అందరితో సరదాగా మాట్లాడిన విధానం, అందరికీ పంచులేసిన విధానం, వీటన్నిటిని మించి ఆవిడ ఆటని మార్చడం కోసం, దివ్య గారి ఆటని మార్చడం కోసం ఆవిడ తెలివిగా మాట్లాడే మాటలు వెరీ గుడ్. ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ దివ్య నువ్వు పోయి పక్క వెళ్ళి కూర్చో, అడివి కూర్చో దూరంగా పో, ఎందుకంటే ప్రతిదానికి ఈవిడ పంచులు వేస్తున్నాడు, వెళ్ళి దూరం కూర్చో. వీళ్ళ వాయిస్లు కూడా ఈక్వల్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి, మీకు అనిపించిందా లేదు. తర్వాత సరికి వాళ్ళ అమ్మ ఇంకో మాట తనుజ గురించి చెప్పడం. అంటే నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన హౌస్ మేట్స్ అందరి గురించి మాట్లాడింది ఈవిడికి వచ్చిన 15 నిమిషాల్లో అందరి కంటెస్టెంట్ని కవర్ చేశారంటే ఎంత ఎనర్జెటిక్ పర్సనాలిటీ చూసుకోండి. ఎవరు కవర్ చేయాలి, ఎవరు మాట్లాడాలి ఫ్యామిలీ మెంబర్స్తో, ఇది కంటెస్టెంట్స్తో. ఈవిడ మాట్లాడారు, ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వెళ్ళారు. ఈవెన్ ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ పాయింట్లు చెప్పుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరిని పొగడ్డం కానీ ప్లస్లు మైనస్లు చెప్పుకుంటూ వచ్చారు. క్లియర్గా కనపడుతుంది తనుజ గురించి చెప్తూ. ఇది నెగిటివో పాజిటివో మీరే తీసుకోవాలి. మోస్ట్లీ పాజిటివే. ఏమన్నారంటే మా ఇంట్లో పెద్ద అమ్మాయి వస్తే ఆ అమ్మాయి కంట్రోల్లో తీసుకుంటుంది, ఇల్లంతా తీసుకున్నట్టు కూడా అది లేదు. సేమ్ తనుజ కూడా మా అమ్మాయిని చూసినట్టు అనిపిస్తుంది. తనుజతో అంత ఓవర్గా పెట్టుకోవద్దమ్మా దివ్య అని ఇండైరెక్ట్ హింట్ ఇచ్చింది. ఇది తెలివైన ఎవరు అంటే డైరెక్ట్గా వెళ్ళి దివ్యకి చెప్పేదానికంటే కూడా ఇండైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతూ కూడా హింట్లు ఇవ్వచ్చు అనేది. దివ్య ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్, ఆ అమ్మాయికి అర్థమే ఉంటుంది.
ఆ అమ్మాయి నా కూతురు లేకనే హౌస్ని భలే కంట్రోల్లో తీసేసుకుంటుంది. ఇక్కడ తీసేసుకున్నది దరిద్రం ఏంటంటే మీకు ఊరికి తెలియట్లేదు ఆ అమ్మాయి కంట్రోల్లో తీసుకున్నట్టే అన్నయ్య ఇండైరెక్ట్గా ఆ అమ్మాయి టాప్లో ఉందని చెప్పింది. ఆ అమ్మాయి టాప్లోకి వచ్చినట్టుగా మీకు అర్థం కావట్లేదు, మీ గేమ్లో మీరున్నారు, ఆ అమ్మాయి ఆడుకుంటూ నైస్గా పైకి వెళ్ళిపోతుందని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా అనిపిస్తుంది. దివ్యకు కూడా ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి లాగా అంటే దివ్య కూడా ఇండైరెక్ట్గా బాగుండు అనవసరమైన గొడవలు వద్దని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే పొగడడం వల్ల ఆటోమేటిక్గా దివ్య గారికి అర్థమైపోద్ది. ఇది ఒకటి బాగా అనిపించింది. తర్వాత ఫన్నీగా అనిపించింది రీతు అండ్ డెమాన్ గురించి మాట్లాడింది చూడు స్వామి. ఆవిడ లాంగ్వేజ్ కానీ ఆవిడ మాట్లాడే ఎనర్జిక్గా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ మీరేంద్రా నాయన మీ గంట సేపు కెమెరా మీ మీద పెట్టి ఒక మాట కూడా మాట్లాడరా అసలు ఏంట్రా ఏదైనా కోడము లాంగ్వేజ్ ఉందా మీకు ఇద్దరికి? ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడైనా కూర్చొని ఇద్దరు చూసుకుంటూ ఉంటారు, అసలు మాట్లాడకుండా కూర్చున్న సందర్భాలు చాలా ఉంటాయి. డెమాన్ది రీతుది వాళ్ళిద్దరు గురించి ఏదైనా పని చేసినప్పుడు ఎమానిల్ అయితే ఎగిరినాడు. మనస్ఫూర్తిగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్న హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ నవ్వి 70 రోజులు ఉంటుందండి హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంత మనస్ఫూర్తిగా నవ్వడం ఫర్ ద ఫస్ట్ టైం. ఇమాన్యుయల్ జోకులకి ఎంత నవ్వారో దానికి మించి 1% ఎక్స్ట్రాగా నవ్వారని అనిపించింది. దివ్య వాళ్ళ అమ్మగారి పేరు లక్ష్మి గారు అనుకుంటా. ఆ లక్ష్మి గారి జోకులకి దానికంటే ఎక్కువ నవ్వారు స్వామి. పగలబండి అవుతుంది ఇమాన్యుయల్ కూడా. సూపర్ అనిపించింది ఆ సీన్లు కానీ వాళ్ళ మాట కానీ ఆవిడ తెలివి కానీ ఇక్కడ హైలైట్ అయింది. తర్వాత ఇంకొక యాంగిల్లో కూడా తీసుకోవచ్చు వాళ్ళ మదర్ తనుజ గారి గురించి అన్నది. ఆవిడ ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆవిడే అటెన్షన్లో ఆవిడే అయిపోతారు అనేసి ఇమాన్యుయల్ మన సుమన్ శెట్టి గారి వైఫ్ అన్నట్టుగా ఆల్మోస్ట్ దాని మీనింగ్ వచ్చేటట్టు కూడా తీసుకోవచ్చు. దాన్ని అటెన్షన్ గ్రాప్ చేసేస్తారు మీరందరికంటే కూడా ఆవిడే హైలైట్ అయిపోతారు సీన్స్లో అన్న మాటల్లో కూడా అన్నట్టుగా అనిపించింది నాకు. తర్వాత సుమన్ శెట్టి దివ్య గారి గురించి ఏంటి మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అయింది, ఈ హైట్ ఇలా చూస్తుంటారు, మీ ఇద్దరు హైట్కి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్కి ఎలా మ్యాచ్ అయింది అనేసి ఫన్నీగా వాళ్ళ హైట్ల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత మెయిన్ రీతు దివ్య వీళ్ళిద్దరిదే నాయన అనేసి పెడుతుంటే పగలబడ్డి అవుతారు. అంటే వీళ్ళిద్దరు నామినేషన్లు అరుచుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా గందరగోళం, వీటి గురించి మాట్లాడుకోవడం వీళ్ళిద్దరిది దారుణంరా నాయన అని సూపర్. తర్వాత సరికి ఇంకా మెయిన్ ఖుషి. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, అందరి గురించి వరుసగా చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో ఖుషి గురించి చెప్పగానే ఇది ఒక రాక్షసి అనగానే అమ్మా అని హక్ చేసుకునే విధానం ఓవర్ ఎమోషనల్. దివ్య గారి గురించి నేను తప్పబట్టి ఆవిడ ఎమోషనల్ ఎవరు అది ఇదంటే వాళ్ళ అమ్మ రాగానే బేబాస్మైన ఎమోషనల్ ఫీల్ అయ్యారు. పాపం బయటికి కనపడలేదు కానీ ఎమోషనల్ క్యాండిడేటే దివ్య గారు, బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక్కడ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అండి, హైలైట్ ఆఫ్ ద ప్రోమో అండ్ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అవ్వబోయేది ఏంటంటే మీలో ఎవరైనా సోలో ట్రావెలర్ ఉన్నారా? ఆవిడ సోలో ట్రావెలర్ అనుకుంటా, బ్యాంకాక్ వెళ్దాం అది ఇది అనేసి హైఫై కొట్టుకున్నారు. ఇది బాగుంది. దీని తర్వాత హైలైట్ ఏంటంటే భరణి గారు రిలేటెడ్గా చూడండి యాంగిల్లోనే. దీన్ని నైట్ నేను తమ్ముళ్ళు పెట్టి కవర్ చేద్దాం అనుకున్నాను, అందుకని ఇప్పుడు తమ్ముళ్ళు పెట్టాలి. ఏం జరిగింది చూడండి. మాధురి గారు ఏమంటారు, రీతు వాళ్ళ మదర్ ఫోన్ చేసి మాధురి గారికి చెప్పి రీతుని బెమానికి దూరంగా ఉండమని చెప్పారన్నట్టుగా మాధురి గారు డైరెక్ట్గా మనకి ఎపిసోడ్లో చెప్పారు. అదొక యాంగిల్. రెండోది సేమ్ మాధురి గారికి దివ్య వాళ్ళ మదర్ గారు కూడా ఫోన్ చేసి దివ్యాని భరణి గారికి దూరంగా ఉండమని చెప్పి చెప్పారంట. అది మాధురి గారు తీసుకొచ్చి మాధురి గారు తీసుకొచ్చి తనుజాకి అండ్ మన సంజన గారికి చెప్పారంట. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి దివ్యాకి ఏం చెప్పలేదు. ఇది జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే దివ్య వాళ్ళ అమ్మగారు అంటే ఇప్పుడు వచ్చారు కదా హౌస్లోకి, ఆవిడ ఏం చెప్పారని అర్థం మనకి మాధురి గారితో దివ్యాని భరణికి దూరంగా ఉండమని చెప్పమ్మా అని చెప్పారని మనకు అర్థమైంది. అది నిజమో కాదో మనకు తెలియదు, ప్రూఫ్లు లేవు. మాధురి గారు నిజంగానే చెప్పారో లేదో. మాధురి గారు ఈ మధ్య నాకు తెలిసి ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడతారేమో అనిపిస్తుంది ఈ మధ్యకాలం నాకు ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే జనాల్లోకి పాయింట్ వస్తుంది, ఇదేంట్రా మాధురి గారేమో సంజన గారికి అండ్ ఈ తనుజాకి చెప్పారంట వాళ్ళ అమ్మ వచ్చి భరణికి దూరంగా ఉండమని దివ్యాని, కానీ ఇప్పుడేంట్రా దివ్య వాళ్ళ అమ్మ వచ్చేసి ఇలా మాట్లాడుతున్నారనే బ్యాంగిల్ బయటకు వస్తే నిజం తెలియాలి. నాకు తెలియదు. ఇప్పుడు ఏం తెలిసిందంటే దివ్య గారు వచ్చి దివ్య వాళ్ళ మదరు డైరెక్ట్గా వాళ్ళ అన్నగారి గురించి మాట్లాడుకొని వాళ్ళ అన్నగారు చదువులో టాపర్ అంట, ఆ టాపర్ ఏదో సంథింగ్ ప్రాబ్లం అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయారని ఓవర్ ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఆయన. కానీ ఇక్కడ నాకు ఈ హౌస్లో టీవీ చూస్తున్నప్పుడు నాకు ఒక అన్నలాగా కనిపించారు భరణి గారు అనేది వెరీ ఎమోషనల్. అండ్ భరణి గారు కూడా దాన్ని తీసుకొని మొన్నేమో వాళ్ళ మదర్ ఏమో ఏంటో నాకు దూరంగా ఉండమని చెప్పారనేసి వీళ్ళు అంటారు. అది ఎన్ని క్యాలిక్యులేషన్స్ మైండ్లో ఉన్నా కూడా వెళ్ళి హక్ చేసుకొని ఓదార్చిన విధానం బాగుంది. ఇక్కడే సింపుల్ మామ, ఇది ఎమోషనల్ ఓవర్ రైడ్. వాళ్ళ అన్నలాగా నిజంగా కనిపించకపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. అది 2 రకాలు ఉంటాయి. కనిపించి ఉండొచ్చు, బట్ కనిపించిన దాన్ని మాధురి గారికి ఏం చెప్పారో ఈవిడ నిజంగా చెప్పారో లేదు తెలియదు. మాధురి గారికి చెప్పింది నిజమైతే ఇక్కడ ఈవిడ చేస్తుంది గేమ్ అంటే స్ట్రాటజీ. అంటే ఆవిడ చెప్పినా కూడా అది ఎలాగో వెళ్తుంది. ప్లస్ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతుంది, ఏంట్రా ఇదంతా పెంట జరుగుతుందా అనే ఫీలింగ్లో కూడా ఈవిడికి ఇండైరెక్ట్గా దివ్యాకి ఎందుకమ్మా అంత రచ్చ చేస్తావు, ఆయనతో బాగానే ఉండు, మంచిగానే ఉండండి, గొడవలు వద్దు అనే ఇండైరెక్ట్ యాంగిల్ కూడా ఇండైరెక్ట్ హింట్ కూడా ఇచ్చారేమో. ఈ నెగిటివిటీ తగ్గించడానికి కూడా ఆవిడ కూడా గేమ్ ఆడారన్న ఫీలింగ్ వచ్చింది. అన్న అని చెప్పడం దివ్య గారికి అన్నే ఈవిడికి అన్నే ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే మీ ఇద్దరు గొడవలు పెట్టుకోవద్దు అన్న పాయింట్ ఒకటి తీసుకొచ్చారు. అండ్ ఇంకా ఒక పాయింట్ ఏంటంటే మాధురి గారికి ఈవిడ చెప్పలేదేమో
మేబీ ఈవిడ అన్న మాటల ప్రకారం అది కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని స్ట్రాంగ్గా స్ట్రాటజికల్ స్టెప్ వేశారన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అంటే నేను ఎందుకు తీసుకొని దివ్యాని భరణి గారికి దూరం ఉండమని నేను చెప్పలేదురా నాయన, ఆవిడ ఏదో చెప్పారు వీళ్ళేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారనే యాంగిల్ కూడా తీసుకెళ్దామని చేసినట్టుంది. లేకపోతే డైరెక్ట్గా భరణి గారు అన్న అని చెప్పినప్పుడు ఈవిడ ఎందుకు చెప్పుంటారు? ఈ యాంగిల్ కూడా వచ్చింది. అది మనకు అర్థం కావట్లేదు, ఎవరు నిజమో ఎవరు అబద్ధమో. ఓవరాల్గా ఈవిడ భరణి గారితో బాగుండమని హింట్ ఇచ్చారు, తనుజ గారితో బాగుండమని హింట్ ఇచ్చినట్టుగానే తెలివిగానే మాట్లాడారు అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోమోస్. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. దీని గురించి నైట్ ఇంకా మనసు గట్టిగా గుచ్చి మాట్లాడతాను. ప్రస్తుతానికి ఇదే. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయాలి. లవ్ యూ మామ. నా మాటలు ఇంప్రెసివ్గా ఉంటే, నేను చెప్పి అన్ని కరెక్ట్గా ఉండాలనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇలాంటి అప్డేట్స్ అన్ని ముందుగా ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. లవ్ యూ. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఏదన్నా పాయింట్స్ ఉంటే చెప్పండి. ఆ పాయింట్స్ రెక్టిఫై చేసుకుంటా. గొడవలు ఉన్నాయి ఏమన్నా ఉన్నా కూడా. థ్యాంక్ యూ మామ.